హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు మన వీడియో ఏమిటంటే వెజ్ షామీ కబాబ్. నార్మలీ షామీ కబాబ్ని మీట్తో చేస్తారు, బట్ ఈరోజు నేను మీకు జాక్ ఫ్రూట్తో ఎలా చేయాలో చూపిస్తా. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చెయ్యకుండా వీడియోలోకి వెళ్దాం రండి. దీనికి కావలసిన పదార్థాలు 4 అవర్స్ నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, జాక్ ఫ్రూట్ మరియు కొన్ని మసాలాలు. జాక్ ఫ్రూట్ని పీల్ చేసే ముందు మన చేతికి నైఫ్కి ఆయిల్ని అప్లై చేసి పీల్ చేసుకోవాలి. షామీ కబాబ్కు కావలసిన మసాలా పౌడర్ కోసము ఒక క్విక్ మసాలాని తయారు చేసుకుందాం. ఈ పౌడర్ కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ సాహీ జీరా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బడా ఇలాచి, బే లీఫ్, 3 రెడ్ చిల్లీస్, 10 బ్లాక్ పెప్పర్, కొంచెం జావిత్రి, 3 యాలకులు, 1 చిన్న దాల్చిన చెక్క. వీటన్నింటినీ లైట్లీ రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లగా అయిన తర్వాత నేను చూపించే విధంగా కోర్స్ పౌడర్ని చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ని వేడి చేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఘీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. మీకు ఘీ వద్దనుకుంటే మొత్తం ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు. ఘీ వేడెక్కినాక 500 గ్రాముల పనసకాయ ముక్కల్ని 4 గంటలు నానబెట్టిన 1/2 కప్పు శనగపప్పుని వేసి 2 నిమిషముల పాటు వేయించుకోండి. దీనిలో చిన్నగా చాప్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ అల్లము, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని, 1 పచ్చిమిరపకాయలని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసి 2 నిమిషముల పాటు వేయించుకోండి. ఘీలో ఈ మసాలాలన్నిటితో కలిపి పనస ముక్కల్ని ఇలా వేయించుకోవటం వల్ల మసాలాలన్నీ పనస ముక్కలకి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. 5 నిమిషముల పాటు బాగా వేయించుకున్న తర్వాత దీనిలో 1.5 కప్పు నీరు వేసుకొని, అంటే ముక్కలు జస్ట్ మునిగేంత వరకే నీళ్లు వేసుకోండి. నీరు ఎక్కువగా వేసుకుంటే తర్వాత డ్రై చేయటానికి టైం తీసుకుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూసారా, ఇది పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఒక పొటాటో మ్యాషర్ని తీసుకొని పప్పులు, పనసకాయ ముక్కలు, మసాలాలు కంప్లీట్గా మ్యాష్ అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. మీరు మిక్సీలో వేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నాది లేత పనసకాయ కాబట్టి అవసరం రాలేదు. దీనిని స్టవ్ పై పెట్టి హై ఫ్లేమ్లో దీనిలో ఉన్న మాయిస్ట్ అంతా డ్రై చేసుకోవాలి. డ్రై అయింది. దీన్ని కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వండి. చల్లగా అయిన తర్వాత చాప్ చేసుకున్న పుదీనా ఆకుల్ని వేసి బాగా కలుపుకోండి. మీకు కావలిస్తే పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న ఉండని తీసుకొని ఇలా ఫ్లాటన్ చేసుకోండి. ఇప్పుడు ఒక తవాని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక కబాబ్స్ని షాలో ఫ్రై చేసుకోండి. కబాబ్స్ని షాలో ఫ్రై మాత్రమే చేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోవద్దు. డీప్ ఫ్రై వల్ల కబాబ్స్ కొంచెం డ్రై అయిపోతాయి. ఇది ఆల్రెడీ కుక్కుడు కాబట్టి బయట కొంచెం కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక స్లోగా టర్న్ చేసుకోండి, ఎందుకంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది. ఇదే విధంగా ఈ సైడ్ కూడా మీరు ఫ్రై చేసుకోండి.
ఫ్రెండ్స్, పనసకాయతో చేసిన ఈ షామీ కబాబ్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చాయో కింద కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. అలానే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.